ప్రసాద్ ఇవ్వడం లేదు, హెరాస్మెంట్ ఎక్కువ చేస్తున్నాడు. ఈ వ్యక్తి మీద ఐనవిల్లోను, రాజమండ్రిలోను, కాకినాడలో కూడా కేసులు కూడా ఉన్నాయి. ఆయన పొలిటికల్ లీడర్స్ని ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తున్నాడు. మా అన్నగారు 80,000 మా అన్నగారికి ఆయన టంగ్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయనకి పనికుమార్ గారు మా అన్నగారి పేరు. ఆయనకి డబ్బులు ఇవ్వకుండా హెరాస్మెంట్ చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని అవినీతి పరుణ్ణి ఉంచడము ఆంధ్ర దేవాలయానికి చెడ్డ పేరు. వీడు పక్కా వైసీపీ లీడర్గా ఉపయోగించేస్తున్నాడు. ఈ 6 నెలల జీతాలు మా పరిధిని ఇవ్వకుండా ఈ గుళ్ళో ముగ్గురు అచ్చుకున్నారు. వాడు విశ్వప్రకాశం వాడు, మధ్యలో కన్నాన వాడు, జుత్తి శ్రీకాంత్ అనే వాడు. వీళ్ళందరూ బయలుదేరి మా బిల్స్ వాడికి ఇచ్చి మానిపులై చేస్తున్నాడు. వీడు పక్కా 100% క్రిమినల్. 420 ఇటువంటి అంటే ఎలాంటి అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు రథం నిర్మాణ అవినీతి జరిగింది అంటున్నారు, దాతలు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ అయింది అంటున్నారు. దాని మీద మీ దగ్గర ఉన్న సమాచారం. రథానికి 3 కోట్ల రూపాయలు మినిస్టర్ గారు ఇచ్చాయని చెప్పినాడు. భక్తులు కూడా డొనేషన్ ఇచ్చారన్నారు. కానీ అకౌంట్ బుక్స్ అక్కడ లేవు. అక్కడ అంతా మిస్సెనియస్. డిపార్ట్మెంట్గా సారని చెప్పున్నాడు, చైతన్యం చెప్పున్నాడు. వాళ్ళ అడ్వైజ్ జరుగుతోంది. వీడు కేవలం దేవాలయం ముగ్గురు వచ్చుకులు, సేవలు ముగ్గురిని పెట్టి మేనేజ్ చేస్తున్నాడు. ఇటువంటి క్రిమినల్ ఉంచితే హిందూ దేవాలయానికి చెడ్డ పేరు వస్తుంది. మాకు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది కదా, వాళ్ళ దగ్గర మీరు ఏం చెప్పారు? మీరు కలిసారా వాళ్ళని? మేము విజయం చెప్తున్నాము. ఇవాళ ఈ ప్రధాని చెప్తున్నాము. మినిస్టర్ గారు కూడా చెప్పారు. మినిస్టర్ గారు కూడా చేయలేకపోతున్నారు. మినిస్టర్ గారు కూడా మేనేజ్ చేస్తుంటున్నాడు. ఆయన మా కులం వాడిని చెప్పుకుంటున్నాడు. ఇది సమంజస పద్ధతి కాదు. స్వామివారి నిత్య కార్యక్రమం ఎటువంటి డబ్బు ఇవ్వడం లేదు. వీడిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి సిబిఐకి అని కోరుతున్నాను. చెప్పండి, మీరు ఇక్కడ స్థానికులుగా ఇక్కడ జరుగుతున్న గుళ్ళో జరుగుతున్న అవినీతి అక్రమాలు లాంటి ఇవి వచ్చిన తర్వాత ఏంటి మీరు ఏం లాంటివి గుర్తించారు? ఈయన రథం విషయంలో 1,50,00,000 పైన వసూలు చేసాడండి. దానికి సమాధానం చెప్పలేదండి. అలాగే దేవీ నవరాత్రుల్లో ఇక్కడ సుబ్బారెడ్డి గారు, సత్య సుబ్బారెడ్డి గారు అన్న ఆయన ప్రసాదాలు పంచి పెడతారండి. దానికి బిల్లులు చేసి అదే పూజ అన్నదానం కూడా ఆయనే వ్యవహారం చేస్తున్నారండి. ఈయన బిల్లులు చేసుకుంటున్నారండి. ఇలా స్వామీజీ ఒక ఆయన వస్తే ఆ స్వామీజీకి రవిబాబు గారు అన్న ఆయన ఖర్చు పెడితే ఆ డబ్బు కూడా ఈయన బిల్లులు చేసుకుని వ్యవహారం చేసుకున్నారండి. కొమరగిరిపట్నం దేవస్థానానికి, సత్యనామూర్తి దేవస్థానానికి భూమి ఉన్నదండి. ఆ భూమికి వెనకాల చెరువులకి దారి ఇచ్చి 8 లక్షల రూపాయలు తీసుకుని ఆ చైన్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో చేసి ఉంచాడు తప్ప ఇది ఆయిల్ కూడా జనరేటర్ ఆయిల్ కింద అని రాసి ఇలా కారుకి ఆయిల్ కింద ఉపయోగించుకుంటున్నాడు. ఇలాంటి ఇప్పుడు వరకు ఎప్పుడూ రాలేదండి. ఇతని మీద ఏసీబీ ఎంక్వైరీ చేస్తేనే కానీ అవ్వదండి. ఈయన ఇంచుమించు 60-70 కోట్ల రూపాయలు చుట్టాల పేర, అందరి పేర ఆస్తులు, బినామీ ఆస్తుల కింద పెట్టుకున్నాడండి. అందుచేత ఇమీడియట్లీ ఇతన్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి మా కోరిక. డబ్బు రికవర్ చేయాలి. విజిలెన్స్ కమిటీ వచ్చింది కదా, విజిలెన్స్ కమిటీ ఏంటి ఏమైనా ఐడెంటిఫై చేస్తుంది? ప్రూఫ్స్ అన్నీ ఇచ్చామండి. మేము విజిలెన్స్ కమిటీకి ప్రూఫ్స్ అన్నీ ఇచ్చామండి. అది వెరిఫికేషన్ అవుతుందండి, రికార్డు వెరిఫికేషన్ అవుతుందండి. ఈయన కమిషనర్ అన్నా కూడా ఎవరికి లెక్కలేదండి. కమిషనర్ మీదే కూడా పేపర్లో కూడా వేయించుకొచ్చాడండి. ఇతను బ్యాక్గ్రౌండ్గా ఇతను చేసే పనులన్నీ కూడా ఎక్కడ చేసినా కూడా ఎలిగేషన్ మీద రావడమే తప్ప ఇతను ఎక్కడ కూడా ఐనవిల్లో చేసాడండి, జీవకారుణ్యంలో చేసాడు. ఎక్కడ చూసినా ఎలిగేషన్ మీద వచ్చాడండి. అంటే కమిషనర్ మరి పై స్థాయి అధికారి కదా, ఆయన మీద ఇతను ఎట్లాగా రాయించడం అయింది? మరి అదే ఎవరన్నా భయం లేదండి. ఇప్పుడు ఇతను ఎవరు వెళ్ళి అడిగినా కూడా ఏం చెప్తాడంటే, భక్తులకి మీరు నన్నేం పీకుతారు, నన్నేం పీకలేరు, నేను మీకు ఎవరికి సమాధానం చెప్పవలసిన పని లేదు అని చెప్తున్నారండి. సార్ చెప్పండి, మీరు ఏ విధంగా ఇక్కడ అవినీతి అక్రమాలను గుర్తించారు? విజిలెన్స్ కమిటీ నడుస్తుంది, మీరు ఏం ఫిర్యాదు చేసుకున్నారు? మీకు ఇంచుమించు 25 పాయింట్లు. నా పేరు తెలంగాణ ఏడుకొండలు. ఆలయానికి తరచు 30 ఏళ్ళ నుంచి కంటిన్యూగా దర్శనానికి వస్తాం. ఈ 30 సంవత్సరాల నుంచి ఇలాంటి దరిద్రూట ఆఫీసర్ అనేది ఇంక ఇప్పటి వరకు చూడలేదండి. ఎందుకంటే ఈ తారకేశ్వరరావు, తారకాసుడు అనే రాక్షసుడు అతను లోపల కండువేసిన ఎంతమంది ఏం మాట్లాడినా సిగ్గులేదండి. సరే 1400 సంవత్సరాలు, సుమారు 1400 సంవత్సరాలు అవుద్ది ఈ గుడి నిర్మాణం చేసిన దగ్గర నుంచి భీమకాండంగా ఇది లక్షల సంవత్సరాలు అవుతుందండి. కానీ గుడి నిర్మాణం చేసి రెడ్డి రాజుల కాలం నుంచి ఈ 1400 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఎలా జరిగింది? వంశపరపర బ్రాహ్మణులట. వంశపరపర బ్రాహ్మణులు అంటే ఆ ముగ్గురికే సంబంధమా? లోపల దీపాలు ఎట్టకూడదు ఇచ్చేదంటే ఈ లింగం ఉందండి, 14 అడుగులు, పానుమట్టం దగ్గర నుంచి 14 అడుగులు లింగం. ఆ లింగం నుంచి పైన తొడిగేసుకుని అందరూ పాలు పోసుకుని భక్తులందరూ తృప్తిగా ఉండేవారండి. ఈ గుడి మీద పడి 50 కుటుంబాలు బ్రాహ్మణులందరూ బతుకుతున్నారు. వాళ్ళందరినీ కూడా
ఇతన్ని ఈ దేవస్థానం ఆఫీసర్గా వచ్చినట్టు ఈ తారకేశ్వరరావు వాళ్ళ ముగ్గురిని చేతితో పట్టుకుని వీళ్ళందరినీ పాములాంటి వాడుకుని నిన్నటిదాకా కుంకుమ పూజ జరగకూడదని చాలా ఇబ్బంది పెట్టాడంటే ఎక్కువ తక్కువ టైం వీళ్ళందరూ ఎంక్వైరీలో ఎన్ని అవకతవకలు చేశారో బ్యాంక్ అకౌంట్తో సహా అన్నీ సబ్మిట్ చేశారు వాళ్ళు అన్నీ ఎంక్వైరీ జరుగుతుంది. సుబ్బారావు గారు ఆర్జేసి సుబ్బారావు గారు అసిస్టెంట్ కమిషనరు ఆయన సమక్షంలో కూడా మన 9వ తారీఖుని మేమందరం చెప్పడం జరిగింది. ఈయన మీద ఇమీడియట్లీ ఇంటికి ఇంకా కంటిన్యూషన్ తిరుగుతున్నట్టంటే నన్ను ఎవరో పీకలేరు, నన్ను ఎవరో చేయలేరు. ఎంచేతంటే మొన్నటిదాకా నా కులానికి సంబంధించిన వ్యక్తే ఉన్నాడు, ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ అనే వ్యవహారంతో అతను మసులుతున్నాడు. ఎందుకంటే ఐర్ ఆఫీసర్స్ అందరూ కూడా మరి పొలిటికల్గా చెప్తే ఆగిపోతారు కదా, అది ఇమీడియట్లీ మినిస్టర్ గారు కానీ వాసంశెట్టి సుభాష్ గారు కానీ ఇమీడియట్లీ అతను సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసి అతని మీద డబ్బు ఈ దేవస్థానంలో ఎంత సొమ్ము తినేసాడో అంతా రికవరీ చేయాలి. అలాగే భీమస్వామి గుడిలో ఉన్న దర్శనాలకి సంబంధించి తొడిగేచ్చేస్తారు, ఏం చేస్తారు అందరూ పాలు పోసుకుని కార్యక్రమం చేసేటట్టు. తర్వాత లోపల లైట్లు కూడా వేయకుండా దీపాలు ఎట్టి చూసుకుంటున్నారు. తర్వాత భీమేశ్వర స్వామి పానుమట్టం 14 అడుగులు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి నందికి మయంగా స్వామిని ఉత్సవమూర్తులు పెట్టి అవి కూడా తీయట్లేదు. వాళ్ళు తీయట్లేదంటే వాళ్ళ మొత్తం వ్యవస్థ ప్రత్యేకించి ముగ్గురు ప్లస్ దేవస్థానం ఆఫీసరు వాళ్ళ కలిసి ఉన్న బ్రాహ్మణ్యం మాట ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంచే దయచేసి నేను ప్రప్రదంగా ఏంటంటే మినిస్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన చెప్పిన మీదటే వీళ్ళు వెంటనే స్పందించి ఎంక్వైరీకి పంపించడం జరిగింది. అది కడకంట అతని నిజాయితీని వాసంశెట్టి సుభాష్ గారు కూడా నిలబెట్టుకోవాలని ఈయన ఇమీడియట్లీ ఈ ఆఫీసర్ని పంపించాలంటే 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 years ఎక్కలద్దు. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ గుళ్ళో జరగకూడదంతా మారణం అంతా కూడా జరుగుతుంది. ఇది గుడిగా లేదండి, బయట చూసినట్టు కూడా ఆచాం. మీరు ఈ ఛానల్ వచ్చారంటేనే భీమస్వామికి లోకువ, ఈ ఎంక్వైరీ వచ్చిందంటేనే ఆర్జేసీ పై కమిటీ వచ్చిందంటేనే ఈ భీమేశ్వర స్వామి అంతా గుడి అంతా కూడా వివాదాల్లో పడిపోయిందని తెలుస్తుంది. దయించి ఈ మినిస్టర్ గారికి మీ మీడియా ద్వారా ఆయన కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుందండి. చెప్పండి, మీరు ఎట్లా అక్కడ స్థానికులుగా అక్కడ జరుగుతున్న అన్ని చూస్తున్నారు కదా, ఎట్లా మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్ళామండి. మినిస్టర్ గారు మాత్రం బాగా స్పందించి ఆయన ఇదంతా ఎదరికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా మినిస్టర్ గారిదే అది క్రెడిట్. కానీ ఏంటంటే గుళ్ళో ఒక ఈవో కాకుండా ఈవోకు సహకరించిన ప్రైవేటు సిబ్బంది ఆ సిబ్బంది అన్ని సిబ్బంది కలిపి చేసింది ఇది అనుకుంటారా. ఒక్కరి మీద బ్లేమ్ చేయడం కుదరదు, మొత్తం అందరు కలిపి చేశారు. అందరి మీద రిపోర్ట్లు ఇచ్చాం, అందరి మీద కూడా జరిగినాయి. ఇప్పుడు టికెట్ మామూలుగా వచ్చి బయట వాళ్ళకి 50 రూపాయలు దర్శనం టికెట్ ఇస్తే అది మళ్ళీ బ్యాక్ వచ్చేసింది టికెట్. అదే టికెట్ని వాడి ఇది చేసేవారు. ఏది కూడా కరెక్ట్గా జరగలేదు. ప్లస్ ఏంటంటే కమిషనర్ గారు కూడాను రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ ఇక్కడ వేస్తున్నారు. అది వేయడం తప్పు. యువతరానికి బాట చూపించాలి తప్ప పాతగా 60 ఏళ్ళు నిండిపోయిన వాళ్ళని కూడా ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేసి చేయడం అనేది అది ఇంకా పెద్ద తప్పు. అది ఇప్పుడు యువతరానికి చూపిస్తానంటున్నారు, దారి చూపించడం